హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే మాకు టైం 7:20 అయిందండి. నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళైతే అందరికీ తెలిసిన గుంత పొంగనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి. పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను. సో ఇవాళకి రేపు మార్నింగ్కి నాకు యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడే కలిపి పెట్టేసుకున్నానండి, ఇక వేస్తాను. ఇదిగోండి, పిండి అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లోకైతే ఆనియన్స్, అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఇదిగోండి ఇలా గుంట పునుగులు అయితే వేసాను. దీంట్లోకి చట్నీ బాగోదండి, నిమ్మకాయ కారం కానీ లేదంటే మసాలా కారం ఉంటుంది కదా, మసాలా కారం కొద్దిగా, మసాలా కారంలో కొంచెం నెయ్యి వేసుకున్నా లేదంటే కొద్దిగా నూనె వేసుకున్నా బాగుంటుంది. చట్నీ అయితే అంత టేస్టీగా అనిపించదు. పల్లి చట్నీ చేస్తాం కదా, అదేదే అంత టేస్టీగా అనిపించదు. రోజు ఎక్కువ దోశలు అవి పోసుకుంటూ ఉంటాం కదండి, ఇంకా ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు దోశలే బోరు కట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడైతే అయాన్స్ ఆడుతున్నాడు, శాస్త్రి అయితే వన్ చూస్తూ ఉంది. ఇక వీళ్ళు అంటే ఎర్లీగా పెట్టేస్తారనమాట ఫుడ్. ఇక చూడండి శ్రీనిక ఏం చేస్తుందా. ఇంక ఇట్లా ఆడుతూ ఉన్నారు. నేనైతే గుంట పునుగులు అయితే జస్ట్ ఒక 2 మినిట్స్లో అయితే రెడీ అయిపోతాయండి. సన్న మంట మీద అంటే సిమ్లో పెట్టేసి చేస్తాను నేను. దీంట్లోకి అయితే మనకి మసాలా కారం బాగుంటుందండి. పిల్లలు తినలేరు కాబట్టి ఆల్రెడీ దీంట్లో నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసాను, సరిపోతుంది. మనకి కావాలనుకుంటే కొంచెం మసాలా కారం నెయ్యి వేసుకొని తినచ్చు. ఇదైతే ఉడుకుతూ ఉందండి. ఇక్కడైతే ఆయన ఆడుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరైతే ఇక్కడ ఆడుకుంటున్నారండి. ఎర్లీగా ఫుడ్ పెట్టేస్తే తిన్న తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ పైన ఆడతారు. హాఫ్ అన్ అవర్ పైన ఆడి ఇంకప్పుడైతే పడుకుంటారండి. ఏం లేదు, మార్నింగ్ మళ్ళీ పాపం 6 కల్లా లేవాలి కదా, అందుకని నేను మ్యాక్సిమం ఎందరూ పడుకోబెట్టేస్తాను. యాక్చువల్లీ 7:30, 8 లోపల క్లోజ్ అయిపోతుంది నాకు కిచెన్ అనేది. మ్యాక్సిమం నేను 6కే స్టార్ట్ చేసుకుంటాను, 7 లోపల అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటాను. పిల్లలందరినీ మరి మేనేజ్ చేయాలంటే నాకు లేట్గా, నాకు అలవాట్లేదు లేట్గా తినడము, లేట్గా పడుకోవడం. ఎర్లీగా ఫుడ్ పెట్టేస్తాను. అవసరమైతే కాసేపు కూర్చుంటాను అనమాట ముందే చేసేసుకొని. అయితే మన బ్రహ్మకమలం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడు విచ్చుతుందా అని. మామూలుగా అయితే 9కి విచ్చుతుందండి పువ్వు. నేను అప్పుడు పూజ చేసుకుంటాను. ఇప్పుడు నేను చేయకూడదండి, 1 ఇయర్ వరకు మా అత్తగారు చనిపోయారు. సో 1 ఇయర్ వరకు అయితే చేయకూడదు. ఇల్లంతా మెసేజ్ చేశారు, నేనైతే క్లీన్ చేస్తానండి చిన్నగా వీళ్ళకి ఫుడ్ పెట్టేసి. ఇక్కడైతే ఎంతో టేస్ట్గా గుంత పొంగనాలు రెడీ అండి.